ఇంజనీరింగ్లో 2 సార్లు పోతాను అస్సలు అనుకోలేదు. చిన్నప్పటి నుంచి మస్తు హైప్ ఇచ్చినారు. వీఆర్ గోయింగ్ టు గోవా వన్స్ అగైన్. నిన్ననే వచ్చిన హైదరాబాద్కి, ఒక్కరోజు కాలేజ్ పోయినా, మళ్ళా ఈరోజు గోవా పోతున్నాం. ఓన్లీ 4 మెంబర్స్, రిత్విక్ మిస్సింగ్, నేను, కౌశిక్, రాజీవ్ అండ్ చరణ్. చరణ్ ట్రైన్లో ఉన్నాడు, ఇప్పుడే ట్రైన్ వచ్చింది. చూద్దాం. ఈ ట్రైన్ చూడండి, ఇంచుమించు నాకు తెలిసి ఒక 10 కోచెసే ఉన్నాయి. అక్కడితో ట్రైన్ అయిపోయింది జస్ట్ అంతే. చూద్దాం. అసలు ఈ గోవాని చాలా బడ్జెట్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాం. చూద్దాం అసలు ఎట్లా పోతుందో. మొత్తం బడ్జెట్ ఫ్రెండ్లీయే. అసలు ఎట్లా పోతుంది, ఏంది కథ అని చూద్దాం. అప్డేట్ ఏంటంటే ట్రైన్ ధోని జంక్షన్లో ఆగింది, దిగినాం అంతే. నెక్స్ట్ ట్రైన్ చూపిస్తాం. అసలు ఒక ట్రైన్ ఒక దగ్గర ఆగిపోతే ఇంకొక ట్రైన్ వచ్చి ఎట్లా అటాచ్ చేసుకుంటుంది అని నెక్స్ట్ సీజన్లో చూపిస్తాం. ప్రస్తుతానికి అయితే ఎండ బాగా కొడుతుంది, కానీ గాలి కూడా చల్లగా వస్తుంది. చూడాలి మన గోవా ట్రిప్ ఎట్లా తాగుతుంది. గుంటకల్ స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు చూపిస్తాం మీకు ట్రైన్లో ఎట్లా జాయిన్ చేస్తారు. బ్యాక్ సైడ్ పోతుంది కదా, అక్కడికి వెళ్ళి ఇంకొక ట్రైన్తో జాయిన్ చేసుకుంటాడు. చూద్దాం, అక్కడికి వెళ్ళి ట్రై చేస్తా వీడియో రికార్డ్ చేయడానికి. వెనక్కి వస్తుంది ట్రైన్. ఈ ట్రైన్కి జాయిన్ అవుతుంది మా చెత్త బాయ్స్. ఇది ట్రైన్, ఇక్కడ ట్రైన్ ఒక దగ్గర ఆపినారు. వీ గాట్ స్ట్రక్ బై ఎ సీన్. చూడండి ఎట్లుందో, క్రేజీ ఉంది. We departed in Vasco da Gama. We boarded into electric bus. బాగుంది ఫెసిలిటీ అయితే, జస్ట్ 45 రూపీస్ అంతే. బాగుంది. ఇక్కడ కాలింగట్ దగ్గర రూమ్కి వచ్చేసరికి 8:30 అయింది. వచ్చి రూమ్ తీసుకొని జస్ట్ ఫ్రెష్ అప్ అయినాం. ఈ ట్రిప్ ఏమే బడ్జెట్ ఫ్రెండ్లీగా కంప్లీట్ చేయాలి కాబట్టి వీ కుక్డ్ అవర్ సెల్ఫ్ మ్యాగీ. మంచిగా ఉంది. తినేసి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మళ్ళీ చూద్దాం, కలుసుకుందాం నెక్స్ట్. అసలు ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, అసలు ఇప్పుడు ఎలా ఉంది అంటే మొత్తం ఫుల్ రెయిన్ పడుతుంది ఇక్కడ. మొత్తం రైనీ సీజన్ అంట. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం. చూద్దాం అసలు ఎట్లా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఎట్లా జరుగుతుంది. ఇప్పుడే మా టూర్ స్టార్ట్ చేస్తున్నాం. అదే మా హోటల్, ఇవే మా బైక్స్, గోవా బైక్స్. ఎక్స్ప్లోర్ చేద్దాం. వెదర్ అయితే కూల్గా ఉంది, వాన అయితే పడట్లే ప్రస్తుతానికి. రైడ్ అప్డేట్ అయితే చూద్దాం ఎట్లా జరుగుతుందో. జస్ట్ బ్యాక్ సైడ్ అక్కడే బీచ్, అక్కడే ఈవినింగ్ వెళ్దాం. ఈవినింగ్ చూపిస్తాం. లాస్ట్ టైం వచ్చిన హోటలే, మంచిగా ఉంది. ఈసారి చాలా డిస్కౌంట్ 1100కే ఇచ్చిందా అండి. ఇప్పుడు అగోడా ఫోర్ట్ పోతున్నాం, కలుసుకుందాం అక్కడ.